నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఐపీఎల్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతడు అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకోవడమే కాకుండా దాదాపు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకున్నాడు. అతని దూకుడైన ఆట తీరు, ఒత్తిడిలోనూ భయపడకుండా భారీ షాట్లు ఆడే ధైర్యం, అనుభవజ్ఞులైన బౌలర్లను సైతం ధాటిగా ఎదుర్కొనే నైపుణ్యం కారణంగా అతను అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఐపీఎల్లో చూపిన అసాధారణ ప్రదర్శనతో టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్ కు ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ లో భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్ 2026 లో కూడా అతను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు సమాచారం రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మ్యాచ్ ప్రారంభం కాకముందే పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్ట్ మహ్మద్ ఫుర్హాన్ భట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ యువ బౌలర్ అలీ రాజా బౌలింగ్ లో వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే అవుట్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, అలా జరగకపోతే తాను పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని, వైభవ్ ప్యాంట్ తడవడం ఖాయమని సంచలన సవాల్ విసిరినట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఇంతటితో ఆగకుండా వైభవ్ సూర్యవంశీ వయసుపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ అతనికి 15 ఏళ్లు కావని, కనీసం 25 ఏళ్లు ఉంటాయని ఆరోపించారు. ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జోక్యం చేసుకుని విచారణ నిర్వహించాలని, అవసరమైతే డిఎన్ఏ పరీక్షలు కూడా చేయాలని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలు భారత అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఒక యువ ఆటగాడి ప్రతిభను అంగీకరించకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతుండగా, మరికొందరు అభిమానులు మాటలకు బదులుగా వైభవ్ తన బ్యాట్ తోనే సమాధానం చెబుతాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు సూర్యవంశీపై ఇలాంటి సవాళ్లు రావడంతో ఈ పోరుకు మరింత హైప్ ఏర్పడింది. అలీరాజా బౌలింగ్ ను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడు? తొలి బంతికే అతన్ని అవుట్ చేస్తామన్న సవాళ్లకు మైదానంలోనే సమాధానం ఇస్తాడా? లేక పాకిస్తాన్ బౌలర్లు పైచేయి సాధిస్తారా అనే ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రెండు దేశాల క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీయగా, ఇప్పుడు అందరి చూపు ఏషియన్ గేమ్స్ లో జరిగే భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ పైనే నిలిచింది. అక్కడ జరిగే అసలు పోరులో ఎవరి మాట నిజమవుతుంది, ఎవరి ప్రదర్శన మెరుగ్గా నిలుస్తుంది అనేది మైదానమే తేల్చనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.